అసురగురుడు అంటే ఒకటే కన్ను ఉంటుంది కాబట్టి ఆ శుక్రాచార్య వరకు ఒకటే కన్ను ఉంటుంది అధ్యక్ష. అప్పుడు కూడా నువ్వు శుక్రాచార్య అంతటివి అది కూడా లేదనుకో. ఇక ఏం చెప్తాడు? కన్నొక్కడి లేకపోతే అన్నా తిరుమల రాయా, కన్నొక్కడి లేకపోతే ఉరినొక్కడి దిగినా మంచిదే, కానీ అది కూడా లేకపోతే తక్కువనా? అది కూడా కౌరవపతి అంటే కౌరవపతి ధృతరాష్ట్రుడు అధ్యక్ష, రెండు గంటలు లేకపోతే ఈయంత పోయినా కూడా బాధ లేదు. ఈ మోడీ గారికి చెప్పేవాళ్ళు కూడా కాసారి కొద్దిగా అంత మంచిగా చేయాలి, కొద్దిగా బాగు చేయాలని చెప్పకుండా బాగుంది 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 యాందా చెప్తారు. ఆఖరికైనా మాజీ ప్రధాని దగ్గర చెప్తారు. మనకేం తక్కువ సార్? తప్ప దిగిపోతే కూడా మాజీ ప్రధాని ఉంటావు నువ్వు, ఇక తక్కువ ఉంది మనకు. అక్కడ దాకా ఏదైనా పొరపాటు పోతుంటే అదానికి గోటాలకు జరిగింది, ఇంత భయంకరంగా ఉంది, దేశం అంతా అట్టుడుకుతుంది. మన దగ్గర సరే, మన దగ్గర ప్రెస్ వాళ్ళు ఏదో గోధి మీడియా అని మోదీ మీడియా అని ఏదో అని వాళ్ళు మరి ఎందుకు రాస్తలేరు పాపం, విషయాలు చెప్తలేరు, రాష్ట్రాలు రాస్తున్నారు, చెప్పడం చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ లేదు అధ్యక్ష. లేనప్పుడు కూడా అనవసరంగా పొగడం ఏదైతే ఉంటుందో అది మంచికి దారి తీయదు అధ్యక్ష. ఈమె పూజ మేరా గారు అధ్యక్ష, నేను వాస్తవాలు చెప్తా ఉన్నా. ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ జరిగిన ఫ్యాక్ట్. వాళ్ళు ఒకటే నమూనా కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు 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 ఎక్కడ దాబోతుంది అధ్యక్ష? ఈ మధ్యలో తమ దృష్టి కూడా ఉంటే తమరు కూడా గమనించి ఉంటారు. బీబీసీ అని ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది అధ్యక్ష. అది రేడియో కూడా వెనకటి నుంచి మషూరే ఉండే, 150, 200 ఏళ్ళ నుంచి. టీవీ వచ్చినాక వాళ్ళు టీవీ కూడా పెట్టారు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చాలా పెద్ద ఫేమస్ ఛానల్ అది. వాళ్ళు ఒక కథనం ప్రచురించారు. ఇక్కడ గోద్రా దాని మీద జరిగిన కాండ ఏదైతే ఉందో గుజరాత్లో, దానికి సంబంధించి కొన్ని నిజాలతో ఉన్నటువంటి డాక్యుమెంటరీని తీసి చూపించారు. అది దాని బ్యాన్. దేని బ్యాన్? సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక వకీలు అశ్విని ఉపాధ్యాయ ఆయన పేరు, ఆయన కేసేసిండు అధ్యక్ష, బీబీసీని ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి. ఇంత అహంకారమా? బీబీసీ అంటే ఏమైనా జీనియూసా? నీ ఈడీకి బోడీకి భయపడటానికి గంత అహంకారమా? ఎక్కడికి పోతుంది వాళ్ళ అహంకారం? అంటే ఎక్కడ ఆ ఉన్మాదం ఎక్కడికి పోతుంది అసలు? బీబీసీని బ్యాన్ చేయమని చెప్పి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈ దేశానికి అలంకారం అధ్యక్ష. ఏమనుకుంటారు మన గురించి? ప్రపంచం ఏమనుకుంటుంది? ఇంత ఇంటాలరెన్సా? ఇంత అసహన వైఖరా? ఇది ప్రజాస్వామ్యం గౌరవమేనా? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా? డెమోక్రాటిక్ లక్షణమేనా ఇది? ఏ రకంగా ఇది ఎట్లా 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 సాధ్యమవుతుంది అధ్యక్ష? ఏ విధంగా మంచిది అవుతుంది? దయచేసి ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య ప్రియులు, డెమోక్రసీ మెచ్యూరిటీని కోరుకునేవాళ్ళు, సమాజ పురోగతిని కోరుకునేవాళ్ళు, అది జరుగుతాయండి, మానవ సహజం. మనుషులన్న తర్వాత కొన్ని తప్పులు జరిగితే ఒప్పుకోవాలి, సిన్సియర్గా ఒప్పుకోవాలి, తప్పకుండా ఒప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో స్లిప్ టంగ్ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలు జరుగుతుంది. పెద్ద వ్యవహారం, ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంత పెద్ద రాష్ట్రం, దేశం నడిపేటప్పుడు దేర్ మేబీ ఏ స్లిప్. సారీ ఇట్లా జరిగిందని నేను చెప్తాం, చెప్పాలి కూడా. అట్లా కాదు, బీబీసీ అయినా సరే బీబీసీని బ్యాన్ చేయి ఇండియాలో అంటే మాకు ఎవరికి ఇలా ఉండే వాళ్ళని అయితే బ్యాన్ చేయి, లేకపోతే ఓసేయి, లేకపోతే జైలు వేయి, నిన్ను జైలు వేస్తాం, నీకు జైల్లో రూమ్ చూసి పెట్టినాం, ఇవేనా మాటలు? ఇది ప్రజాస్వామ్యం అంటారా? అనుకోవచ్చునా? దేనికి మంచిది ఇది? దయచేసి ఇది కరెక్ట్ కాదు. ఏ రకం కూడా మంచిది కాదు అధ్యక్ష. ఆయన ఏందో ఆయన గురువు, ఈయన గురువు, ఆయన గురువులకు పంగనామాలు పెట్టే లక్షణం మీది. మేము ఎప్పుడు కూడా ఎవరితోనైనా తెలంగాణలో ఏంది అధ్యక్ష, ధూపం మీద వస్తే ఎవరన్నా గిలాసని మంచినీళ్ళు ఇస్తే కూడా వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం అధ్యక్ష. మనము 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో కలిసి పనిచేస్తే సహచరులుగా ఉన్న మన వాళ్ళని మనం అగౌరవపరచాలని ఎక్కడన్నా ఉందా అధ్యక్ష? వాళ్ళకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లక్షణం ఉంది. నాకు అట్లాంటి లక్షణం లేదు అధ్యక్ష. నేను మిత్రులను మిత్రులాగానే చూస్తా, సహచరులను సహచరులలాగా చూస్తా. పెద్దవాళ్ళని గౌరవించే సంస్కారం మా తల్లిదండ్రులు మాకు నేర్పినరు. మీలాగా ఎవరు అవకాశాలు ఇస్తే ఏ ఇంట్లో మీకు భోజనం పెడితే ఆ ఇంటి వాసాలే లెక్కబెట్టి ఆ ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన మీకుంటుంది అధ్యక్ష. అది మీ లక్షణం, మీ బ్లడ్లు ఉంది, మీ డిఎన్ఏనే అది. ఎవరు నమ్మితే వాళ్ళను మోసం చేసే లక్షణం ఇది. కాబట్టి మళ్ళొక్కసారి
ఏదైనా మీరు అంశాల ప్రాతిపదికన మాట్లాడుండ్రి, వివరాల మీద ఈరోజు సగం రాత్రి కానీ చర్చిద్దాం, అన్ని రికార్డులు తీసుకొని వస్తా అధ్యక్ష. నేను మొత్తం రికార్డులు సభలో పెడదాం. తప్పు విలువ పట్టించే విధంగా, తప్పుడు ఆరోపణలు చేసే విధంగా మాట్లాడితే ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. మీ వాదన ఏందో కమిషన్ ముందలు చెప్పండి. ఇవాళ సాయంత్రానికల్లా కోరుకున్నారు కదా మీ నిజాయితీ, ఇవాళ సాయంత్రానికల్లా మీకు కమిషన్ చైర్మన్ నియమిస్తాం. మా ఉప ముఖ్యమంత్రి గారి అనుమతితో సాయంత్రానికంతా కొత్త చైర్మన్ కూడా అపాయింట్ చేపిస్తా అధ్యక్ష. నిన్న మన అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు, ఎట్లాగో వారు గుర్తు చేసిరు. విచారణకు కొత్త చైర్మన్ నియమిస్తా అధ్యక్ష. అధ్యక్ష, బిహెచ్ఎల్కు 4000 మెగావాట్లు, దాదాపు 29,000 చిల్లర కోట్లు. నేను సబ్జెక్టు కరెక్షన్, నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తా అధ్యక్ష. ఆనాడు ఒప్పందం చేసిరు. బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బిహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటారు అధ్యక్ష? ఉన్నదంతా బిహెచ్ఎల్కి అయితే కేంద్ర ప్రభుత్వము సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? కోర్టుకి ఎందుకు పోయినరు? విచారణ జరగొద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు పొడ పేపర్లు పెడుతున్నారు? ఈరోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్కులు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు, వీళ్ళ బినామీలకు ఇచ్చిండ్రు. 1000 కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి, అందులో ఫ్రాడ్ జరిగింది. చివరికి సరఫరా చేసే కంకర కా నుంచి, ఇసుక కా నుంచి, వాచ్మెన్ల కా నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు, పార్టీ ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్ళి యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్ చేసి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బెదిరించి, లేకపోతే అతనికి ఆ ఒప్పందాల పనులు అప్పచెప్పి ఏ రకంగా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో ఈరోజు విచారణలో బయటకు వస్తుందని చెప్పి ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము మీకు ఇక్కడ ఒక ఇది నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వీళ్ళు ఒప్పందం చేశారు అంటే 18% లెస్లో తెలంగాణలో వర్కులు చేయడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును 4000 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి అప్పచెప్పి ఏం చెప్పిండ్రు అధ్యక్ష? ఆ రోజు 2.5 సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బిహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు. 9 ఏళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి, 9 ఏళ్ళు అయినా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష. ఆనాడు 7 కోట్లకు పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ 10 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో, ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను, అది ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జరిగిందేంది, భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ, గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్ అనే కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని 1000 మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బిహెచ్ఎల్కు. ఆ తర్వాత 2011లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది, పార్లమెంటులో అమెండ్ చేసి 2013 సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ ప్రాజెక్టులను అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి. కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నా అధ్యక్ష, సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది, విద్యుత్